పొద్దు నుంచి ఇట్లా ఖాళీ ఉండి ఏం చేద్దామా అనుకుంటున్నాను. మొన్న మా నాన్న తెచ్చిన ఎంసీ వాడక ఒకటి ఉంది, ఖాళీ ఉండే బదులు దాన్ని వేసేద్దాం. వావ్, ఇదే కదా మా నాన్న తెచ్చిన ఎంసీ వాడక. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఈరోజు ట్రై చేద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఇది ఖాళీ ఒక్కదాన్ని వేయలేం కానీ ఇది తోడు చికెన్ కానీ ఏదైనా మంచిగా ఉంటే బాగుంటుంది. చూద్దాం ఏం చేసి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తే నీకెందుకు రా? వావ్, మనం అనుకున్నట్టే ఈరోజు చికెన్ కూర. ఓకే, పొద్దున ఏముంది మనకు నచ్చినాయి. వావ్, మనకు నచ్చిన స్ప్రైట్. ఈరోజు ఇక మనకు పండగ ఈరోజు. వా, ఓ ఇంకేం కావాలి ఇక. ఎంసీ వాడికి ఎలా ఉంటుందో ఇంతవరకు మనం టేస్ట్ చేయాలి. చూద్దాం ఎలా ఉంటుందో. అభి మజా ఆయేగా నా భిడు. ముందుగా మందు నీకు వందనం. ప్రపంచంలో ఎన్నో ప్రశ్నలకు జవాబులు తెలిసినాయి కానీ ఈ మందు కనిపెట్టింది ఎవరా సమాధానం లేదు. మందు బాబులు అతనికి గుడి కట్టేవారేమో, లేదా అలా ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకుని ప్రతిరోజు దండాలు పెట్టుకునేవారేమో. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చాలా తీయగా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరలా ఇది కనిపెట్టింది. అయినా ప్రతి మనిషి ఆనందంతోనో లేకపోతే ఏదో బాధతోనో మందు అవుతాడు. మనకేం బాధలు లేవే. ఏం బాధలు లేవంటే ఈ ఫీల్ అయిద్దేమో. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. ఒక్కొక్క పెగ్గు తగ్గుతున్నా బాధ ఒకవైపు ఉన్నా, అది కడుపులో పడుతున్నా ఆనందం ఇంకోవైపు ఉంది. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఈ బాధలో దీంతో పాటు నివాళిగా డ్రింక్ తెచ్చా, చికెన్ కూడా తీసుకొచ్చా. మొత్తానికైతే నాన్న తెచ్చిన ఎంసీ వాడకాట మొత్తం తాగేసాం. అమ్మ తెచ్చిన చికెన్ కూర కూడా మొత్తం నాగేసాం, ఏమీ లేదు. A few moments later. ఇప్పటిదాకా నా తోడున్నావు, ఇది అయిపోయిందని తెలితే మావేదని తిడుతుంది, కొడతాడు. పర్సులో డబ్బులు ఉన్నప్పుడు మళ్ళా వెళ్తాం కానీ ఇప్పుడు వెళ్ళిపో.